అందరికీ నమస్కారం. నేను బ్రహ్మేశ్వరి, ఏలూరు. నేను శ్రావణ మంగళగౌరి వ్రతం చేసుకునే విధానం తెలియచేస్తున్నాను. అమ్మాయికి పెళ్ళైన తర్వాత తల్లి మొదటి సంవత్సరంలో శ్రావణ మంగళగౌరి వ్రతం కుమార్తె చేత చేయిస్తుంది. ఈ వ్రతం చేసుకోవడానికి ఎన్ని మంగళవారాలు శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలొస్తే అన్ని మంగళవారాలు గౌరీదేవి పూజ చేసుకుంటారు. ముత్తైదువులకు వాయనం ఇచ్చుకుంటారు. అలాగా 5 సంవత్సరాలు చేసుకుంటారు. 5 సంవత్సరాల లోపలే ఈ లోపలే మొదటి సంవత్సరం అయిపోయినా సరే ఎవరికైనా పెళ్ళవుతున్నప్పుడు పెళ్లి పీటల మీద ఉన్న నాగవల్లి తాళిపాకం అయ్యాక ఆ పెళ్లి కూతురికి ఉద్యాపన చేసుకుంటారు. ఇవి ఈ నోము చేసుకోవడానికి కొంచెం ముందు రోజు అన్నీ సిద్ధం చేసుకోవాలి. నోముకు కావాల్సిన వస్తువులు పసుపు, కుంకం, గంధం, పసుపు అక్షింతలు, 2 దీపాలు, నూనె దీపాలు, 1 నేతి దీపం, అలాగే పువ్వులు, పూలమాల, తమలపాకులు, వక్కలు, దక్షిణ, అగరత్తులు, కర్పూరం, వస్త్రం, యజ్ఞోపవీతం, పంచామృతాలు, ఆచమనం పాత్ర, అర్ఘ్య పాత్ర, హరివేణం, నైవేద్యం, అలాగే పళ్ళు అమ్మవారికి అలాగే ముత్తైదువులకు ఇవ్వడానికి పళ్ళు, కొబ్బరికాయ. ఆనవాయితీని బట్టి దీపాలు ఎన్నుంటాయి అనేది, తోరాలు ఎన్ని పోగులుంటాయి అనేది అనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా శ్రావణ మంగళ గౌరి గోదావరి జిల్లాల్లో మొదటి సంవత్సరం 5 దీపాలు, రెండో సంవత్సరం 10 దీపాలు, మూడో సంవత్సరం 15 దీపాలు, నాలుగో సంవత్సరం 25 దీపాలు, ఐదో సంవత్సరం 25 దీపాలు పెట్టుకుంటారు. అలాగే తోరాలు కూడా మొదటి సంవత్సరం 5 పోగులతోనూ 5 ముళ్ళు, ఒక్కొక్క ముడిలో ఒక పువ్వు పెడతారు. అలాగే చివరికొచ్చేసరికి 5వ సంవత్సరంలో 25 పోగులు, 25 ముళ్ళు. తోరాలు ఎన్ని పెట్టుకోవాలి అంటే 3 తోరాలు పెట్టుకోవాలి. ఒకటి అమ్మవారికేస్తాము. రెండోదేమో ఈ నోము చేసుకుంటున్న అమ్మాయి కట్టుకుంటుంది. మూడోది అట్లకాడకి, ఒక అట్లకాడ శుభ్రంగా ఉన్న అట్లకాడకి దానికి కొంచెం గంధం, చాలా పల్చగా ఒక గంధం రాయాలి. గంధం రాసి కాటికి పడతారు అని. ఈ దీపం ఎలా చేసుకుంటారు? దీపాలు శ్రావణ మంగళ గౌరి దీపాలు ఎలా చేసుకుంటారంటే బియ్యపు పిండితో చలివిడి చేస్తారు. చలివిడి చేసి ఆ బియ్యపు పిండి చలివిడితో చిన్న చిన్న మౌళ్ళులాగా చిన్న చిన్న దీపాలు తయారు చేసుకుంటారు. ఆ దీపంలో కుంభ ఒత్తులుంటాయి కదా! కుంభ ఒత్తిని నేతిలో తడిపి ఆ కుంభ ఒత్తిని పెట్టి దీపాలు తయారు చేసుకుంటారు. కొంతమంది పెద్ద దీపాలు చేస్తారు. కొంతమంది చిన్న దీపాలు చేస్తారు. కొంతమంది ఒకే ఒక ప్లేట్లు తీసుకొని ఆ ప్లేట్‌లో మొత్తం చలివిడంతా ఒక ప్లేట్‌లాగా పరిచేసి దాంట్లో చిల్లులు పెట్టేసి అందులో దీపాలు పెట్టడం కూడా, ఒత్తులతో నేతి ఒత్తులు పెట్టడం కూడా నేను చూశాను. ఇలాగ చేసుకుంటారు. తర్వాత కలశం దగ్గరకొచ్చేసరికి కొంతమందికి కలశం ఆనవాయితీ ఉంటుంది. కానీ మిగిలిన వాళ్ళకి కలశం సాధారణంగా మా అమ్మగారు వాళ్ళు మా చిన్నప్పుడు చెప్పింది, మంగళగౌరి వ్రతానికి కలశం ఉండదు ఆనవాయితీ. మేము పసుపు ముద్దను తయారు చేసి దానికి బొట్టు పెట్టి, దాన్ని పసుపు గణపతికి పూజకి వాడిన తర్వాత, పసుపు గణపతిని ఉద్వాసన చెప్పిన తర్వాత, దాంట్లోనే మళ్ళా మంగళగౌరిని కూడా ఆవాహన చేస్తాము. ఇది ఆనవాయితీని బట్టి ఉంటుంది, ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా మొత్తం శ్రవణ మంగళ గౌరి మొత్తం ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలన్నిట్లోనూ కూడా 5 సంవత్సరాలు, 5 పోగుల తోరాలు, 5 దీపాలు. ఒక్క గోదావరి జిల్లాలో మాత్రమే ప్రతి సంవత్సరం పెరగడం చూసాము. తర్వాత కలశం పెట్టడం అనేది మంగళగౌరి వ్రతానికి చూడలేదు. కానీ కొంతమంది ఈ మధ్య కలశం పెడుతున్నారు. అది ఇంటి ఆనవాయితీని బట్టి. మంగళగౌరి నోము తల్లి పట్టిస్తుంది కాబట్టి, తల్లి పుట్టింటి ఆనవాయితీ కానీ, అత్తగారింటి ఆనవాయితీని కానీ, ఆనవాయితీని బట్టే చేసుకుంటారు. ఒకవేళ కలశం పెట్టేట్లయితే కలశం స్టీల్‌ది పెట్టకూడదు. వెండిది కానీ, రాగిది కానీ దానికి 3 పోగులు పసుపు దారం చుట్టి ఒక ముడి వేసేసి, అప్పుడు దాంట్లో లోపల నీళ్లు పోసి, నీళ్ళల్లో పసుపు, కుంకం, గంధం, అక్షింతలు, తర్వాత ఒక నాణెము వేసి, 2 పువ్వులు వేసి, దాని మీద తమలపాకులు కానీ, మామిడాకులు కానీ పెట్టి, పైన కొబ్బరికాయ పెట్టి, కొబ్బరికాయకి బొట్టు పెట్టి, పైన జాకెట్ కూడా పెట్టి, దానికి పువ్వు అలంకారము, ఒక ఆభరణం అలంకారం చేసి కలశం పెడతారు. కానీ శ్రావణ మంగళ గౌరి చాలామందిని చూశాను నేను. కలశం అనేది ఆనవాయితీ లేదు. ఈ మధ్య యూట్యూబుల్లో కలశాలు చూపిస్తున్నారు. మంగళగౌరి వ్రతానికి కలశం ఆరాధన ఉండదు సాధారణంగా. అలాగే వరలక్ష్మి వ్రతానికి పురోహితుడిని పిలిచి నోము చేయించుకుంటారు. కానీ మంగళగౌరి వ్రతాన్ని తల్లి చేయిస్తుంది. తర్వాత ఎవరికి వాళ్ళే చేసుకుంటారు. ఈ రోజుల్లో పిల్లలు చాలా చాలా బిజీగా ఉంటున్నారు. ఒక పక్కన పుస్తకం పెట్టుకుని, మా చిన్నప్పుడంతా మేము పుస్తకాలు పట్టుకొని, పుస్తకం ఓ పక్కన ఓ చేత్తో పట్టుకొని, ఓ చేత్తో పూజ చేసుకునేవాళ్ళం. ఆ పుస్తకం పట్టుకొని పూజ చేసుకుంటే ఏమవుతుందంటే,
పూజ మీద దృష్టి, అమ్మవారి మీద దృష్టి ఉండదు. అందుకని ఏంటంటే నేను శ్రావణ మంగళగౌరి పూజ పక్కన ఎవరైనా ముత్తైదులు చదువుతుంటే బావుంటుంది అన్న ఉద్దేశంతో మంగళగౌరి పూజ చేసే విధానము ఇదంతా కూడా నేను చదివి హ్మ్, అవసరమైన వాళ్ళకి మన పిల్లలందరికీ కూడా పనికొస్తుంది. ఇప్పటి పిల్లలకి పనికొస్తుంది అని చేస్తున్నాను. మంగళగౌరి వ్రతానికి కావాల్సింది అన్నిటికంటే కావాల్సిందేంటంటే శ్రద్ధ, భక్తి. ఆవిడ అమ్మవారు మనకి సౌభాగ్యం ఇస్తుంది. సౌభాగ్యం దేహిమే దేవి అంటాం కదా! సౌభాగ్యం ఇస్తుంది. అలాగే ధన కనక వస్తు వాహనాలిచ్చే తల్లి. శ్రద్ధగా, భక్తిగా చేసుకుంటే మంగళగౌరి దేవి ఆ కృప అందరి మీద ఉంటుంది అని ఈ మంగళగౌరి వ్రతం ఈ ఇది చేయడం మొదలుపెట్టాను నేను. శ్రావణ మంగళగౌరి వ్రతానికి ముందు రోజు సిద్ధం చేసుకోవాల్సినవేంటంటే, ముత్తైదువులకు వాయనం ఇవ్వడానికి శనగలు ముందు రోజు రాత్రి నానబోసుకోవాలి. నానబోసుకొని అట్టే పెట్టుకోవాలి. అలాగే ఆ రోజు పొద్దున్న చక్కగా దేవుడి ఎక్కడైతే పూజ చేసుకుందాం అనుకున్నామో అక్కడంతా నేలంతా శుభ్రం చేసి, తడిగుడ్డతో తుడిచి, ముగ్గు వేసి, పసుపు, కుంకాలతో అలంకారం చేయాలి. అలాగే ఒక పీటకి పసుపు రాసి, దానికి బొట్లు పెట్టి అలంకారం చేసి, మామూలుగా అష్టదళ పద్మం వేస్తారు. ఆ పద్మం వేసి దాని మీద ఒక ప్లేట్ పెడతారు. ఒక వస్త్రం వేస్తే వస్త్రం వేయొచ్చు. లేకపోతే ఆ పసుపు దాని మీదే ఒక పి ప్లేట్ పెట్టి, ఆ ప్లేట్‌లో బియ్యం పోసి, ఆ బియ్యంలో తమలపాకులో పసుపు ముద్దగా చేసుకున్న గౌరీదేవిని, గణపతిని బొట్టు పెట్టి అందులో పెడతారు. అది మొదట చేసుకోవాల్సింది. తర్వాత దీపాలు రెడీ పెట్టుకోవాలి. చలివిడి చేసి, ఆ దీపాలని తయారు చేసుకొని ఎన్ని దీపాలు కావాలో అన్ని దీపాలు తయారు చేసుకొని పెట్టుకోవాలి. అలాగే తోరాలని తయారు చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చక్కగా ఆ రోజు స్నానం చేసి, తల స్నానం చేసి, కాళ్ళకి పసుపు రాసుకొని, తప్పనిసరిగా కాళ్ళకి పసుపు రాసుకొని, నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొని కూర్చోవాలి. శ్రవణ మంగళ గౌరి వ్రతం ప్రారంభం చేద్దాం. శ్రావణ మంగళ గౌరి వ్రతం ప్రారంభం చేద్దామమ్మా. నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఉద్ధరణితో నీళ్లు తీసుకుని కుడి చేతి బొట్టన వేలుతో 3 సార్లు మీ మీద చల్లుకోండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. 3 సార్లు పుండరీకాక్ష అనుకోండి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ప్రార్థన చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాన్ నిత్యం సర్వదా జయమంగళం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీ పురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. మాతా పితృభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఆచమనం చేయండి అమ్మా. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. మగవాళ్ళైతే స్వాహ అనాలి, ఆడవాళ్ళైతే నమః అంటాం. 3 సార్లు చేశాక 4సారి చేయి కడుక్కోండి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః.
ఓం అనిరుద్ధాయ నమ, ఓం పురుషోత్తమాయ నమ, ఓం మధోక్షజాయ నమ, ఓం నారసింహాయ నమ, ఓం అచ్యుతాయ నమ, ఓం జనార్దనాయ నమ, ఓం ఉపేంద్రాయ నమ, ఓం హరయే నమ, ఓం శ్రీకృష్ణాయ నమ. దీపారాధన చేయండి అమ్మ. 2 నూనె దీపాలు, నేతి దీపం తర్వాత చేద్దరు కానీ. దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహి పుత్రాశ్చ సర్వాన్ కామాశ్చ దేహి మే. భోదీపదేవి రూపస్త్వం కర్మ సాక్షిష్య విఘ్నకృత్ యావత్ పూజాం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ. దీపారాధన ముహూర్తస్సు ముహూర్తోస్తు పూజార్థే హరిద్రా కుంకుమ విలేపనం కరిష్యే. దీపం వెలిగించి గంధము కుంకుమ బొట్లు పెట్టండి. ఇంకా భూతోచ్చాటనం చేయాలి. కొద్దిగా మధ్య వేలుతోనూ ఉంగరం వేలుతోనూ అక్షింతలు కొంచెం తీసుకోండి అమ్మా. 4 గింజలు తీసుకోండి. వాసన చూడండి. ఎడమ చేతి కింది వైపు నుంచి వెనక్కి విసిరేసేయండి. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారక ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేయండి. ఓం భూవః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం. సంకల్పం చెప్పుకోండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య. మీరుండే ప్రదేశం ఏ దిక్కునుందో చెప్పుకోండి. ఇప్పుడు ఏలూరు అయితే ఈశాన్య దిక్కు అంటాం కదా, ఈశాన్య ప్రదేశం అంటాం. అలాగే మీరు ఏ నదుల మధ్య ఉన్నారో చెప్పుకోండి. నేను గంగా కావేరి అంటాను. గంగా కావేరి నద్యో మధ్యప్రదేశే లక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన శ్రీ. మీరు ఉన్న సంవత్సరం పేరు చెప్పండి. నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణ మాసే. పక్షం చెప్పుకోండి అమ్మా. పక్షే స్థితి చెప్పుకోండి. తిథౌ శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాన్. మీ గోత్రం చెప్పుకోండి. గోత్రోద్భవస్య మీ పేరు చెప్పుకోండి. నామధేయస్య మమ సహ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధన కనక వస్తువాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ మంగళ గౌరీ దేవతాముద్దిశ్య శ్రీ మంగళ గౌరీ దేవతా ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైశ్చ సంభవతా నియమేన సంభవిత ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. నీళ్లు తక్కండమ్మా. 2 నీళ్ళకి పెట్టుకోండి. ఒకటి యాజమన పాత్ర, ఇంకొకటి అర్ఘ్యం పాత్ర. కలశారాధన చేయండి ఇప్పుడు అర్ఘ్యం పాత్రకి. తదంగ కలశారాధనం కరిష్యే. నిర్విఘ్న పూజా పరిసమాప్త్యర్థం ఆదౌ శ్రీ మంగళ గౌరీ దేవత పూజాం కరిష్యే అని నీళ్ళు పెట్టుకోండి. తదంగ కలశారాధనం కరిష్యే. కలశానికి చుట్టూ గంధం పెట్టి, తూర్పు వైపున మొదటిసారి పెట్టండి. గంధం పెట్టి దాని మీద కుంకుమ పెట్టండి. 2 అక్షంతం గింజలు కలశంలో వేసేయండి. కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ కలశే ఉదకం పూరయిత్వా
కలశస్యోపరి హస్తం నిధాయ, కలశం మీద చేపెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే త్వశ్చ స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృత కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపావసుంధర ఋగ్వేదోऽథ యజుర్వేదో సామవేదోऽధ్యథర్వణ అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ కలశంలో ఒక పువ్వు వేయండి, ఒక ఉద్ధరణ ఉంటుంది కదా ఆ తమలపాకు, కానీ దాంతో నీళ్ళని తిప్పండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరి తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథీతి విఖ్యాత పంచగంగా ప్రకీర్తతాః. ఆయాంతు మంగళగౌరీ దేవతా పూజ్యార్థం మమ దురితక్షయకారకాః. ఓం 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 కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. కలశంలో నీళ్ళని తమలపాకుతో పూజా ద్రవ్యాల మీద నీళ్లు చల్లండి. దేవం సంప్రోక్ష, దేవత మీద చల్లండి. ఆత్మానాంచ సంప్రోక్ష. తర్వాత గంటకు ఒకసారి పూజ చేయండి, గంట పూజ. ఓం జయధ్వని మంత్రమాతః స్వాహ ఘంట దేవతాభ్యో నమః. సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి. ఒకసారి ఘంటానాదం చేయండి. ఆగమార్థంతో దేవానాం గమనార్థంతో రాక్షసాం ఘంటారవం కరోమ్యాదౌ దేవతాహ్వాన లాంఛనం ఇది ఘంటానాదం కృత్వా. గంట వాయించండి. ఇప్పుడు పసుపు గణపతి పూజ చేయాలి. హరిద్ర గణపతికి పూజ చేస్తున్నాము మనం. అస్మిన్ హరిద్రా బింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ప్రాణ ప్రతిష్ఠ చేద్దాం. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోపశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే. శ్రీ మహాగణపతయే నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ధ్యానం చేసుకోండి. హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవ చ భక్తా భయప్రదాతారం వందే విఘ్న వినాశనం. ఓం హరిద్రా గణపతయే నమః. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం మహాగణపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షింతలేండమ్మా. ఓం మహాగణపతయే నమః. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. మళ్ళీ అక్షింతలేయండి. ఓం మహాగణపతయే నమః. నవరత్న ఖచిత దివ్య హేమ సింహాసనం సమర్పయామి. ఒక పువ్వు పెట్టండి. ఓం మహాగణపతయే నమః. పాదయోపాద్యం సమర్పయామి. గణపతికి నీళ్లు చూపించి 2 ఉద్ధరణల నీళ్లు 2 సార్లు గణపతికి పాదాలు కడుగుతున్నట్టుగా భావించి పాదాలు కడిగి పాద్యం సమర్పించండి. ఓం మహాగణపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. గణపతి చేతిలో అర్ఘ్యం తీసుకుంటున్నట్టుగా చేతులు కడుగుతున్నట్టుగా 2 సార్లు ఉద్ధరణతో నీళ్లు గణపతికి చూపించి హరివేణంలో వదిలేయండి. ఓం మహాగణపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. గణపతికి ఆచమనీయం ఉద్ధరణతో నీళ్లు ఇవ్వండమ్మా. ఇచ్చి హరివేణంలో వదిలేయండి. స్నానం. ఓం మహాగణపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. నీళ్లతో తమలపాకుతో కానీ పువ్వుతో కానీ నీళ్ళని చల్లండి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణతో నీళ్లు మహాగణపతికి ఇవ్వండమ్మా. వస్త్రం దూదితో చేసుకోవచ్చు, పత్తితో చేసుకోవచ్చు. ఓం మహాగణపతయే నమః. వస్త్రం సమర్పయామి. అలాగే యజ్ఞోపవీతం కూడా పత్తితో చేసుకున్న యజ్ఞోపవీతం ఇవ్వండి. ఓం మహాగణపతయే నమః.
యజ్ఞోపవీతం సమర్పయామి. ఒకవేళ పత్తితో చేసుకున్నది లేకపోతే అక్షంతలు ఇచ్చేసి వేయండి. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు గంధం, ఒక పుష్పం గంధంలో ముంచి అది మహాగణపతికి పెట్టండమ్మా. గంధద్వారాన్ దురాధర్షాన్ నిత్య పుష్టాంకరీషిణీం ఈశ్వరిగీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఓం మహాగణపతయే నమః. దివ్య శ్రీగంధం సమర్పయామి. ఓం మహాగణపతయే నమః. ఆభరణం సమర్పయామి. అక్షంతలు వేయండి. పుష్పై పూజయామి. పూలు అక్షంతలు పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం మహాగణపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. ఇప్పుడు ధూపం వేయాలి. 2 అగరత్తులు వెలిగించి గణపతికి చూపించండి ధూపం. ఓం మహాగణపతయే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం, నేతి దీపం వెలిగించండి, వెలిగించి అది చూపించండి. ఓం మహాగణపతయే నమః. ప్రత్యక్ష దీపం లేదా నేతి దీపం, అది దీపం సమర్పయామి. ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణతో నీళ్లు గణపతికి చూపించి అరివేణంలో వదిలేయండి. నైవేద్యం గణపతికి 2 అరటిపళ్ళు, తమలపాకులు, వక్క, దక్షిణ, ఆ తర్వాత ఒక బెల్లం ముక్క నివేదన పెట్టండి. అమృతమస్తు. అమృతోపస్తరణమసి. ఒకసారి దాని మీద నీళ్లు చల్లండి నైవేద్యం మీద. ఓం భూర్భువస్సువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వార్త్రేణ పరిషించామి. అమృతమస్తు. అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణపతయే నమః. నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. చేతులు పరమాత్మకి గణపతికి చేతులు కడిగినట్టు ఉద్ధరణతో నీళ్లు తీసుకెళ్లి గణపతికి చూపించి అరివేణంలో వదలండి. పాదవ ప్రక్షాళయామి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వండి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఉద్ధరణతో నీళ్లు గణపతికి చూపించి అరివేణంలో వదిలేయండి. ఓం మహాగణపతే నమః. నైవేద్యం సమర్పయామి. తాంబూలం పెట్టారు కదా, తాంబూలం మీద కూడా చేయి పెట్టి సమర్పించండి. పూగి ఫలశ్చ కర్పూరై నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం మహాగణపతే నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు కర్పూర హారతి ఇవ్వండి అమ్మ. ఓం మహాగణపతే నమః. నీరాజనం సమర్పయామి. మంగళహారతి ఏదన్నా గణపతి పాడితే పాడండి. తర్వాత అక్షింతలు తీసుకోండి. అక్షింతలు, పూలు తీసుకోండి. మంత్రపుష్పం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం మహాగణపతయే నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఆ పుష్పం అక్షింతలు గణపతి మీద ఉంచండి. ప్రదక్షిణం చేయండి. యాని కాని చ పాపాని. అక్షింతలు తీసుకొని ప్రదక్షిణం చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప.
ఓం మహాగణపతయే నమః. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఓం మహాగణపతయే నమః. ఛత్ర చామరాది సమస్త రాజోపచారాన్ సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం జాతి సద్యో వందే గజాననం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు ఇది భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు. ఇప్పుడు కొంచెం తర్వాత ఉద్వాసనం చెప్పాలి. అకాల మృత్యుహరణం మహాగణపతి ప్రసాదం అక్షంతలు తీసుకుని మీద వేసుకోండి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ మహాగణపతి పాదోదకం పావనం శుభం. తీర్థం తీసుకుని మహాగణపతి ప్రసాదం తల మీద పెట్టుకోండి. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఉద్వాసనం చెప్పండి. ఓం యజ్ఞేన యజ్ఞమజయంత దేవ తాని ధర్మాణి పరథమాన్యాసన్ దేహనాకం మహిమాన సచంతే యత్ర పూర్వే సాధ్యాత్ సంతి దేవా. ఓం శ్రీ మహాగణపతి నమః. యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. గణపతిని కొంచెం కదపండమ్మా. పసుపు గణపతిని కొంచెం కదిపి మళ్ళా గౌరీదేవిని ఆవాహన చేద్దామమ్మా. గౌరీ పూజ ప్రారంభం అవుతోంది. శ్రావణ మంగళ గౌరీదేవి పీఠం సిద్ధం చేసుకున్నారు. శివ కుటుంబం ఉన్న ఒక ఫోటోని పెట్టుకుని దానికి ముందర ఈ అమ్మవారిని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పసుపు గణపతి పూజ అయింది. ఇప్పుడు శ్రావణ మంగళ గౌరీ పూజని ప్రారంభిద్దాం. మళ్ళీ ఒకసారి ఆచమనం చేయండి. తర్వాత మళ్ళీ సంకల్పం చేసుకుందాం. మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ మహాగౌరీ దేవతాముద్దేశ్య శ్రీ మంగళగౌరీ దేవతా ప్రీత్యర్థం ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూర్వక శ్రీ మంగళగౌరీ పూజాం కరిష్యే. మళ్ళీ నీళ్లు పట్టుకోండి. మంగళగౌరీ దేవి ధ్యానం చేద్దాం. కుందేందు ధవళాకారం పూర్ణచంద్ర నిభాననాం స్వర్గాపవర్గ ఫలదాన్ వందే మాహేశ్వరీం సదా. సకుంకుమ విలేపనామళిక చుంబిక స్తూరికాం సమందహసితే క్షణాం శశరచాప పాశాంకుశాం అశేషజన మోహిని మరుణమాల్యభూషాంబరాం జపా కుసుమ భాసురాం జప విధో స్మరామ్యంబికాం. శ్రీ మంగళగౌరీ దేవ్యై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అమ్మవారిని ధ్యానం చేసుకోండమ్మా. అక్షింతలు వేయండి. బాగా నమస్కారం చేసుకోండి. సకుంకుమ విలేపనామళిక చుంబిక స్తూరికాం సమందహసితే క్షణాం శశరచాప పాశాంకుశాం అశేషజన మోహిని మరుణమాల్యభూషోజ్వలాం జపా కుసుమ భాసురాం జప విధో స్మరేదంబికాం. దేవీం షోడశవర్షీయాం శశ్వత్ సుస్థిరయా స్థితాం బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్పద్మనిభాననాం శ్వేతచంపక వర్ణాభాం సునీలోత్పలలోచనాం జగద్ధాత్రీం చ దాత్రీం చ సర్వేభ్యః సర్వసంపదాం సంసార సాగరే ఘోరే జ్యోతిరూపాం సమర్చయే. నమస్కారం చేసుకోండి. కల్లోలోల్లసితామృతాబ్ధిలహరి మధ్యే విరాజన్మణి ద్వీపే కల్పకవాటికా పరివృతే కాదంబవాట్యుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభా మధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితం జననితే సింహాసనం భావయే. అమ్మవారికి సింహాసనం ఇచ్చినట్టుగా హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయే నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఆ మంగళగౌరీ దేవికి సింహాసనం ఇచ్చినట్టు భావించి పుష్పాన్ని సమర్పించండి.
ఏణాంకానలభానుమండల లసచ్ఛీశ్రక్రमध्ये స్థితం బాలార్కద్యుతిభాసురం కరతలై పాశాంకుశౌ బిభ్రతిం చాపం బాణమతిప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతంస మకుటాం చారుస్మితాం భావయే. హ్రీం శ్రీమంగళగౌరీ దేవతాయే నమః. ఆవాహనం సమర్పయామి. ఆ దేవిని చిరునవ్వుతో ఉన్నట్లు భావిస్తూ అక్షింతలేయండి. ఈశానాదిపదం శివైకఫలదన్ రత్నాసనం తే శుభం పాద్యం కుంకుమ చందనాదిభరితం చార్ఘ్యం సరత్నాక్షతైః శుద్ధైరాచమనీయకం తవ జలైర్భక్త్యా మయా కల్పితం కారుణ్యామృతవారిధే తదఖిలం సంతుష్టయే కల్పతాం. హ్రీం శ్రీమంగళగౌరీ దేవతాయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అమ్మవారికి 2 పాదాలు కడిగినట్లు భావించండి. ఉద్ధరణతో నీళ్లు తీసుకుని 2 సార్లు అమ్మవారికి కాళ్ళు కడిగినట్లుగా అరివేణంలో వదిలేసేయండి. హ్రీం శ్రీమంగళగౌరీ దేవతాయే నమః. హస్తయోరర్ఘ్యం సమర్పయామి. అమ్మవారికి మంగళగౌరీ దేవతకి చేతులు కడిగినట్లు భావించి 2 సార్లు పుష్పంతో నీళ్లు చల్లండి. హ్రీం శ్రీమంగళగౌరీ దేవతాయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి ఉద్ధరణతో మంచినీళ్ళు ఆచమనం చేస్తున్నట్టు భావించి అమ్మవారికి చూపించి తర్వాత అరివేణంలో వదిలేసేయండి. లక్ష్యే యోగి జనస్య రక్షిత జగజ్జాలే విశాలే క్షణే ప్రాళేయాంబుపటీర కుంకుమ లసత్కర్పూర మిశ్రోదకైః గోక్షీరైరపి నారికేళ సలిలైః శుద్ధోదకైర్మంత్రితైః స్నానం దేవి ధియామయై తదఖిలం సంతుష్టయే కల్పతాం. హ్రీం శ్రీమంగళగౌరీ దేవతాం పంచామృతైః పుష్పోదకైః సుగంధోదకైః శుద్ధోదకైశ్చ స్నపయామి. మంగళగౌరి దేవతకి పంచామృత స్నానాలు పూలతో చల్లండి. తర్వాత పుష్పోదకము, సుగంధోదకము, శుద్ధోదకము ఇవన్నీ కూడా పూలతో మనస్సుతో స్నానం చేస్తున్నట్టుగా భావించి చేయిస్తున్నట్టు భావించి మంగళగౌరి దేవత మీద ఆ పీఠంలో పీఠం మీద ఆ పసుపు అమ్మవారి మీద చల్లండి. హ్రీంకారాంకితమంత్రలక్షితతనో హేమాచలాత్ సంచితైః రత్నైరుజ్వలముత్తరీయ సహితం కౌసుంభవర్ణాంశుకం ముక్తా సంతతియజ్ఞసూత్రమమలం సౌవర్ణ సంతూద్భవం దత్తం దేవి ధియామయీ తదఖిలం సంతుష్టయే కల్పతాం. హ్రీం శ్రీమంగళగౌరీ దేవతాయే నమః. కంచుక సహిత కౌసుంభ వస్త్రయుగ్మం సమర్పయామి. హ్రీం శ్రీమంగళగౌరీ దేవతాయే నమః. స్వర్ణయజ్ఞోపవీతం సమర్పయామి. అమ్మవారికి చీర, జాకెట్టు, ఉత్తరీయం, యజ్ఞోపవీతాన్ని సమర్పించండి. సమర్పించినట్లు భావించి పుష్పాలను కూడా ఉంచవచ్చు. హంసైరప్యతిలోభనీయ గమనే హారావళీముజ్వలాం హిందోళద్యుతి హేమపూరితతరే హేమాంగదే కంకణే మంజీరౌ మణికుండలో మకుటమప్యర్థేందుచూడామణిం నాసామౌక్తికమంగుళీయ కటకౌ కాంచీమపి శ్రీకురు. హ్రీం శ్రీమంగళగౌరీ దేవతాయే నమః. నవరత్నమయాభరణాన్ని సమర్పయామి. ఆభరణాలను భావించి పుష్పాలని పూజ చేయండి. సర్వాంగే ఘనసార కుంకుమ ఘన శ్రీగంధ పంకం శుభం కస్తూరీ తిలకంచ ఫాలఫలకే గోరోచన పంకిలం గండాదర్శన మండలే నయనయోర్దివ్యాంజనం శోభనం కంఠాబ్జే మృగనాభిపంకమమలం త్వత్ప్రీతయే కల్పతాం. హ్రీం శ్రీమంగళగౌరీ దేవతాయే నమః. దివ్యశ్రీచందనం సమర్పయామి. తిలకం ధారయామి. అంజనం సమర్పయామి. గంధంలో పుష్పాన్ని ఒకసారి ముంచి పుష్పాన్ని కంటేట్టు చూసి దాని మీద కుంకుమ పెట్టి ఆ పుష్పాలతో పూజ చేయండి. కల్హారోత్పల మల్లికా మరువకైః సౌవర్ణ పంకేరుహైః జాజీ చెంపక మాలతీ వకులకైః మందార కుందాభిః
केतक्याकरवीरकैः बहुविधैः क्लप्तास्रजो मालिकाः सङ्कल्पेन समर्पयामि वरदे सन्तुष्टये कल्पताम्। ह्रीं श्रीमङ्गलगौरी देवतायै नमः। पुष्पमालिका समर्पयामि। नानाविधपरिमళపత్రైः పుష్పైశ్చ పూజయామి. పుష్పమాలను సమర్పించండి. పూలు మీ దగ్గర ఉన్న అన్ని పూలతోనూ నామాలు చెప్తుంటే ఒక్కొక్క నామానికి పూజ చేస్తూ ఉండండి. ముందర అంగపూజ చేస్తాం. ఓం ఉమాయై నమః. పాదవ పూజయామి. మనస్సులో అనుకోండి, పాదాలకి పూజ చేస్తున్నాను నేను తల్లి అని. ఓం గౌర్యై నమః. జంఘే పూజయామి. ఓం పార్వత్యై నమః. జానుని పూజయామి. ఓం జగన్మాత్రే నమః. ఉరుః పూజయామి. ఓం జగత్ప్రతిష్ఠాయై నమః. కటిం పూజయామి. ఓం మూలప్రకృత్యై నమః. నాభిం పూజయామి. ఓం అంబికాయై నమః. ఉదరం పూజయామి. ఓం అన్నపూర్ణాయై నమః. స్థనౌ పూజయామి. ఓం శివసుందర్యై నమః. వక్షస్థలం పూజయామి. ఓం మహాబలాయై నమః. బాహూన్ పూజయామి. ఓం వరప్రదాయై నమః. హస్తాన్ పూజయామి. ఓం కంబుకంఠై నమః. కంఠం పూజయామి. ఓం బ్రహ్మ విద్యాయై నమః. జిహ్వాం పూజయామి. ఓం శాంకర్యై నమః. చిబుకం పూజయామి. ఓం శివాయై నమః. నేత్రే పూజయామి. ఓం రుద్రాణ్యై నమః. కర్ణౌ పూజయామి. ఓం సర్వమంగళాయై నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వర్యై నమః. శిరః పూజయామి. ఓం మంగళగౌర్యై నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు అష్టోత్తర శతనామావళి పూజ చేస్తున్నాం. పూలతోనూ, పసుపుతో, కుంకంతో, అలాగే అక్షతలతో కూడా పూజ చేయండి. అక్షంతలు తక్కువ వాడండి. ఓం మహాగౌర్యై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం చండికాయై నమః. ఓం లోకజనన్యై నమః. ఓం సర్వదేవాధిదేవతాయై నమః. ఓం పార్వత్యై నమః. ఓం పరమాయై నమః. ఓం ఈశాయై నమః. ఓం నగేంద్రతనయాయై నమః. ఓం సత్యై నమః. ఓం బ్రహ్మచారిణ్యై నమః. ఓం సర్వాణ్యై నమః. ఓం దేవమాత్రే నమః. ఓం త్రిలోచన్యై నమః. ఓం బ్రహ్మాణ్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం రౌద్రే నమః. ఓం కాళరాత్ర్యై నమః. ఓం తపస్విన్యై నమః. ఓం శివదూత్యై నమః. ఓం విశాలాక్ష్యై నమః. ఓం చాముండాయై నమః. ఓం విష్ణుసోదర్యై నమః. ఓం చిత్కళాయై నమః. ఓం చిన్మయాకారాయై నమః. ఓం మహిషాసురమర్దిన్యై నమః. ఓం కాత్యాయన్యై నమః. ఓం కాలరూపాయై నమః. ఓం గిరిజాయై నమః. ఓం మేనకాత్మజాయై నమః. ఓం భవాన్యై నమః. ఓం మాతృకాయై నమః. ఓం గౌర్యై నమః. ఓం రమాయై నమః. ఓం రామాయై నమః. ఓం శుచిస్మితాయై నమః. ఓం బ్రహ్మస్వరూపిణ్యై నమః. ఓం రాజ్యలక్ష్మ్యై నమః. ఓం శివప్రియాయై నమః. ఓం నారాయణ్యై నమః. ఓం మహాశక్త్యై నమః. ఓం నవోఢాయై నమః. ఓం భాగ్యదాయిన్యై నమః. ఓం అన్నపూర్ణాయై నమః. ఓం సదానందాయై నమః. ఓం యౌవనాయై నమః. ఓం మోహిన్యై నమః. ఓం జ్ఞానశుద్ధ్యై నమః. ఓం జ్ఞానగమ్యాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం నిత్యస్వరూపిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కమలాకారాయై నమః. ఓం రక్తవర్ణాయై నమః. ఓం కళానిధయే నమః. ఓం మధుప్రియాయై నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం కరుణాయై నమః. ఓం జనసంస్థితాయై నమః. ఓం వీరపత్న్యై నమః. ఓం విరూపాక్ష్యై నమః. ఓం విరాధితాయై నమః. ఓం హేమాభాయై నమః.
ఓం సృష్టిరూపాయై నమః. ఓం సృష్టి సంహారకారిణ్యై నమః. ఓం రంజనాయై నమః. ఓం పరాయై నమః. ఓం అపరాయై నమః. ఓం యవ్వనాకారాయై నమః. ఓం పరమేశప్రియాయై నమః. ఓం పరాయై నమః. ఓం పుష్పిణ్యై నమః. ఓం పురుషాకారాయై నమః. ఓం పురుషార్థప్రదాయిన్యై నమః. ఓం మహారూపాయై నమః. ఓం మహాపాతకనాశిన్యై నమః. ఓం మహారౌద్ర్యై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం వామదేవ్యై నమః. ఓం వరదాయై నమః. ఓం భయనాశిన్యై నమః. ఓం వాగ్దేవ్యై నమః. ఓం వచస్యై నమః. ఓం వారాహ్యై నమః. ఓం విశ్వతోషిణ్యై నమః. ఓం వర్ణనీయాయై నమః. ఓం విశాలాక్ష్యై నమః. ఓం కులసంపత్ప్రదాయిన్యై నమః. ఓం ఆర్తదుఃఖచ్ఛేదదక్షాయై నమః. ఓం అంబాయై నమః. ఓం నిఖిలయోగిన్యై నమః. ఓం సదా పురస్థాయిన్యై నమః. ఓం తరోర్మూలలతలంగాయతాయై నమః. ఓం హరవాహ సమాయుక్తాయై నమః. ఓం మునిమోక్షపరాయణాయై నమః. ఓం ధరాధరభవాయై నమః. ఓం ముక్తాయై నమః. ఓం పరమంత్రాయై నమః. ఓం వరప్రదాయై నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం వాగ్భవ్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం క్లీకారిణ్యై నమః. ఓం సంవిదే నమః. ఓం ఈశ్వర్యై నమః. ఓం హ్రీంకారబీజాయై నమః. ఓం శాంభవ్యై నమః. ఓం ప్రణవాత్మికాయై నమః. ఇప్పుడు ఏం చేస్తారంటే తోరాలు ఉన్నాయి కదా, ఆ తోరాలకి పూజ చేద్దాం. ఓం గిరిజాయై నమః. ఒక్కొక్క ముడికి పూజ చేయండి. తోరాలన్నీ కలిపి అక్కడ పెట్టుకుని పూజ చేసినా పర్వాలేదు. పసుపు కుంకుమ అక్షింతలు వేయండి. ఓం గిరిజాయై నమః. ఓం కాత్యాయన్యై నమః. ఓం కాళ్యై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం శివాయై నమః. ఓం కమలహస్తాయై నమః. ఓం భక్తవత్సలాయై నమః. ఓం ఇందుముఖ్యై నమః. ఓం త్రినేత్రాయై నమః. ఓం గిరివర్ధన్యై నమః. ఓం శివవల్లభాయై నమః. ఓం శ్రీమంగళగౌర్యై నమః. మామూలుగా 5 ముళ్ళు 5 పోగులు అయితే కనుక ఒక్కొక్కసారి ప్రథమ గ్రంథిం పూజయామి, ద్వితీయ గ్రంథం పూజయామి అంటే ఓం శ్రీ మంగళగౌరీ దేవతాయై నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం శ్రీ మంగళగౌరీ దేవతాయై నమః. ద్వితీయ గ్రంథం పూజయామి. ఓం శ్రీ మంగళగౌరీ దేవతాయై నమః. తృతీయ గ్రంథిం పూజయామి. ఓం శ్రీ మంగళగౌరీ దేవతాయై నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం శ్రీ మంగళగౌరీ దేవతాయై నమః. పంచమ గ్రంథిం పూజయామి అని పూజ చేస్తాం. ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక ఇలా పూజ చేస్తే అన్నీ కలిపేసి సరిపోతుంది. అమ్మవారికి ధూపం చూపించండి. చందనాగరు కస్తూరి గుగ్గులాద్యై సమన్వితం ధూపం గృహాణ గిరిజే కాత్యాయని నమోస్తుతే శ్రీ మంగళగౌరీ దేవతాయై నమః. ధూపమాఘ్రాపయామి. దీపం వెలిగించండి. అగరత్తులు వెలిగించి ధూపం చూపించండి. తర్వాత దీపాలు, మనం నేతి దీపం ఉంది కదా, ఒక నేతి దీపం వెలిగించండి. మనం తయారు చేసి పెట్టుకున్న పిండి దీపాలు ఉన్నాయి కదా, 5, 10, 15 అవి దీపాలు వెలిగించేసేయండి. నెయ్యి కొంచెం ఉండేట్టు చూసుకోండి, ఎందుకంటే కథ చదివేంతసేపు ఆ దీపాలు ఉండాలి. వర్తిత్రయ సమాయుక్తం గవ్యేనాజ్యేన సంయుతం దీపం ప్రజ్వాలితం దేవి గిరిజాయై నమోస్తుతే శ్రీ మంగళగౌరీ దేవతాయై నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఆచమనం సమర్పయామి. ఉద్ధరణితో నీళ్లు తీసి అమ్మవారికి చూపించి తర్వాత అరవేణంలో వదిలేయండి. నైవేద్యం పెడుతున్నాం. భక్షై నైవేద్యం పెడుతున్నాం మనం. ఇప్పుడు నైవేద్యానికి సిద్ధం చేసుకున్నాం, అన్నీ అక్కడ పెట్టుకోండి. భక్షైర్భోజ్యైశ్చరేహ్యై చ దివ్యైర్వనై ఫలైర్యుతం శర్కరాదధి క్షీరాద్యై రన్వితం గృహ్యతాం శివే. సత్యంతర్తేన పరిశించామి. నీళ్లు చల్లండి. నైవేద్యం చుట్టూ నీళ్లు తిప్పి నీళ్లు చల్లండి. అమృతమస్తు అమృతోపసరణమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం మంగళగౌరీదేవ్యై నమః. దివ్యాన్నం షడ్రసోపేతం గోఘృతేన సమన్వితం మయా నివేదితం భక్త్యా నైవేద్యం ప్రతిగృహ్యతాం శ్రీ మంగళగౌరీదేవ్యై నమః.
నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. శ్రీమంగళగౌరీ దేవ్యై నమః. నైవేద్యం సమర్పయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్త ప్రక్షాళనం సమర్పయామి. ముఖ ప్రక్షాళనం సమర్పయామి. కరోర్ధ్వర్తనం సమర్పయామి. పాద ప్రక్షాళనం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఉదాహరణతో అమ్మవారికి ఒక్కొక్కసారి నీళ్లు చూపిస్తూ అడివేణంలో వేసేయండి. తాంబూలం పూగి ఫలైస్స కర్పూరై నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీమంగళగౌరీ దేవతాయై నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలానంతరం ఆచమనీయం సమర్పయామి. నీరాజనం. ఇప్పుడు కర్పూర హారతి, దీపహారతి రెండు సిద్ధం చేసుకొని నీరాజనం ఇవ్వండి. ఇందిరాయై నమస్తుభ్యం సర్వమంగళదాయని నీరాజనం ప్రయచ్ఛామి గృహాణహరవల్లభే. శ్రీమంగళగౌరీదేవ్యై నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దీపహారతి కూడా చూపించండి అమ్మ. కన్యాభికమనీయ కాంతిభిరలంకార మలారార్తి కా పాత్రే మౌక్తిక చిత్ర పంక్తి విలసత్ కర్పూర దీపాళిభిః తత్తత్తాళ మృదంగ గీత సహితం నృత్యత్పదాంభోరుహం మంత్రారాధన పూర్వకం సువిహితం నీరాజనం గృహ్యతాం. శ్రీమంగళగౌరీ దేవతాయై నమః. ఆనంద నీరాజనం సమర్పయామి. గంట కొడుతూ నీరాజనం ఇవ్వండి. ఇప్పుడు అక్షంతలు తీసుకోండి. వరాంకుశౌపాస ఒకసారి లేచి నుంచోండి. వరాంకుశౌపాసమభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబం జగదీశ్వరీం తాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమంగళగౌరీ దేవతాయై నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అక్షంతలు పూలు తీసుకుని నుంచుని ఈ మంత్రం జరిగాక అమ్మవారి మీద వేసేయండి. లక్ష్మీర్మౌక్తిక లక్ష కల్పిత సిత ఛత్రంతు ధత్తే రస దింద్రాణి చ రతిశ్చ చామరవరౌ ధత్తే స్వయం భారతి వీణామేణ విలోచన సుమనస నృత్యంతి సంరాగవద్ భావైరాంగిక సాత్వికై స్ఫుటతరం మాతస్తదా కర్ణ్యతాం. అమ్మవారికి పాటలు ఏమన్నా పాడగలిగితే పాటలు పాడుకోండి. ఇప్పుడు నమస్కారాలు చేసుకోండి. శ్రీమంగళగౌరీ దేవతాయై నమః. ఛత్రం సమర్పయామి. చామరైర్వీజయామి. గీతం శ్రావయామి. నానావిధ రాజోపచార భక్త్యోపచారాన్ సమర్పయామి. ఇప్పుడు నమస్కారం చేసుకోండి. హ్రీంకారత్రయ సంపుటేన మమనో పాశ్యే త్రయీ మౌళిభిః వాక్యైర్లక్ష తను తవ స్తుతి విధౌ కో వాక్షమేతాంబికే సంలాపాస్తుతయః ప్రదక్షిణ శతం సంచారయేవాస్తు మే సంవేశో నమసః సహస్రమఖిలం సంతుష్టయే కల్పతాం. హ్రీం శ్రీమంగళగౌరీ దేవతాయై నమః. నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకా పూర్తిగా పూర్తవలేదు. మంగళగౌరి వ్రత కథ వినాలి. అక్షింతలు చేతిలోకి తీసుకోండి. ఈ లోపల మీరు ఏం చేస్తారంటే ఆ తోరాలు ఉన్నాయి కదా, ఆ తోరాలు తీసుకోండి. అమ్మవారికి ఒక తోరాన్ని సమర్పించండి. ఒక అట్లకాడకి పల్చగా గంధం రాసి ఆ అట్లకాడకు ఒక తోరాన్ని కట్టండి. మీ కుడి చేతికి ఒక తోరాన్ని కట్టుకోండి. తోరాన్ని కుడి చేతికి కట్టుకునేటప్పుడు మామూలుగా మనం వరలక్ష్మి వ్రతంలో కూడా తోరాన్ని కట్టుకుంటాం. అప్పుడు నవసూత్రాలు, ఇప్పుడు పంచసూత్రం అవుతుంది కదా, అందుకని అదే మంత్రాన్ని మనం చెప్పుకోవచ్చు. బధ్నామి దక్షిణే హస్తే పంచసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధంచ సౌభాగ్యం దేహి మే రమే అనుకుంటూ తోరాన్ని కట్టుకోండి. ఇప్పుడు అక్షింతల చేతిలో పట్టుకొని శ్రావణ మంగళగౌరి వ్రత కథని వింటూ ఈ గంధం రాసిన అట్లకాడకి ఆ దీపాల యొక్క ఆవునేతి దీపాలు ఉన్నాయి కదా, పిండి దీపాలు, ఆ దీపాల పైన పెట్టండి.
వాటి దీపాల నుంచి వచ్చే మసి పడుతుంది. అదే అమ్మవారి కాటిక అవుతుంది. దాన్ని పాడుతూ ఈ కథ వినండి. ఇదివరకు పూర్వం కృతయుగంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం చేసే సమయంలో అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకోట విషం పుట్టుకొచ్చింది. దాన్ని చూసి భయకంపితులైన దేవతలు, దానవులు కూడా పరమేశ్వరుణ్ణి శరణుజొచ్చారు. ఆ సమయంలో పరమేశ్వరుడు మందహాసంతో చిరునవ్వు నవ్వుతూ, ఇప్పుడు నేనేం చెయ్యను అన్నట్లు పార్వతీదేవి వైపు చూశారు. చూసి, ప్రజలను కాపాడటమే కదా మనకు చేయాల్సిన బాధ్యత అన్నారు. ఆ సర్వమంగళ స్వరూపిణి అయిన జగన్మాత భర్త చూపులోని అంతర్యం ఏమిటో గ్రహించింది. దేవతలైనా, దానవులైనా, మానవులైనా మన భక్తులే కదా. మన బిడ్డలకు ఆపదలు కలిగినప్పుడు మనం కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యంపై ప్రగాఢ విశ్వాసం ఉంచి లోక వినాశనానికి కారణభూతమైన ఆ భయంకర కాలకోట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చింది. అలాంటి కరుణాంతరమూర్తి పార్వతీదేవి సర్వమంగళయి స్వరూపిణి అయిన ఆ భవానీ మాతను కొత్తగా పెళ్ళైన స్త్రీలు శ్రావణ మాసం మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాన్ని విధిగా ప్రారంభించి 5 సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపైన ఆ మంగళగౌరి దేవత కటాక్షం, వైధవ్య బాధలు లేకుండా జీవితాంతం కూడా సర్వ సౌఖ్యాలతో గడుపుతారు. పార్వతీదేవికి మరో పేరే మంగళగౌరి. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. మంగళగౌరీదేవి ఎక్కడుంటుంది? పసుపు, కుంకుమ, పూలు, సుగంధాది మంగళ ద్రవ్యాల్లోనూ ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది. ఈ శ్రావణ మంగళగౌరి వ్రత కథ ఒకటి ఉంది. చాలా కాలం క్రితం జయపాలుడు అనే రాజు మహిష్మతి నగరాన్ని పరిపాలించేవాడు. ఆయనకి చాలా భోగభాగ్యాలు ఉన్నాయి, కానీ ఆయనకు సంతానం కలగలేదు. ఆ దంపతులకు అదే దిగులు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా ఫలితం మాత్రం శూన్యం. చివరికి పరమేశ్వరుడికి మహారాజు దంపతులపై కరుణ కలిగింది. శ్రీ పరమేశ్వరుడు ఓ రోజు సన్యాసి రూపంలో జయపాలుడి నగరానికి వచ్చేశాడు. అంతఃపురం బయట ద్వారం దగ్గర నిలబడి భవతి భిక్షాందేహి అన్నాడు. అనేసరికి జయపాలుడి భార్య పళ్ళెంలో సంబరాలన్నీ సమకూర్చుకొని భిక్ష వేసేందుకు బయటికి వచ్చేసరికి వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇలా 3 రోజులు జరిగింది. ఆవిడ ఎంతో బాధపడుతూ ఇలా భిక్ష వేద్దామని బయటకు వచ్చేసరికి వెళ్ళిపోతున్నాడు, అడగడం మాత్రం ఇంటి దగ్గర అడుగుతున్నాడు అని భర్తకు చెప్పింది. అప్పుడు ఆ భర్త అన్నాడు, రాజుగారు, ఆ సన్యాసి వచ్చే ముందే నువ్వు సిద్ధంగా ఉండు. అంటే అతను పిలిచాక నువ్వు సంబారాలన్నీ చేసుకుని బయటికి రావడం కాదు, అతను వచ్చే ముందరే నువ్వు సిద్ధంగా ఉండు అన్నాడు. మరుసటి రోజు ఆ సన్యాసి రావడం కంటే ముందర మహారాణి బంగారు పళ్ళెంతో భిక్షని సిద్ధం చేసుకుని ఉంచుకుంది. కానీ ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించలేదు. అప్పుడు ఎందుకు, నేనేం తప్పు చేశాను అంటే, సంతానం లేదు కదా నీకు, నీ చేతి భిక్షను నేను స్వీకరించను అని పలికాడు. అనేసరికి భార్యాభర్తలు ఇద్దరు కాళ్ళ మీద పడ్డారు. మహాత్మా, సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకున్నారు. అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్న పరమేశ్వరుడు, అమ్మ, నేను చెప్పబోయేది నీ భర్తకు చెప్పు. నీలం రంగు వస్త్రాలను ధరించి, నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో కింద పడుతుందో అక్కడ దిగి చూడమను, తవ్వమను. ఆ తవ్వకాన్ని నుంచి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది. ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి. ఆ సన్యాసి రూపంలో ఉన్న పరమేశ్వరుడు. ఈ విషయం అంతా ఆవిడ భర్తకు చెప్పింది. ఈ విధంగా చేస్తాను అలాగే అన్నారు. ఆయన మర్నాడు ఒక నీలాశ్వం ఎక్కేసి పొద్దున్నే బయలుదేరి వెళ్తే అక్కడ ఎక్కడైతే అలసిపోయి అశ్వం ఆగిందో అక్కడ ఆగిపోయింది. వెంటనే అక్కడ తవ్వితే స్వర్ణ దేవాలయం బయటపడింది. ఆ దేవాలయం లోపల అమ్మవారి విగ్రహం ఉంది. ఆ జయపాలుడు అమ్మవారిని పుత్ర సంతానం కావాలి అని ప్రార్థించాడు. అప్పుడు జయపాలుని భక్తికి మెచ్చి ఆవిడ, నీకేం కావాలో కోరుకో అంది. అంటే అమ్మవారితో, ఆ మంగళగౌరి దేవితో, నాకు ధనం వద్దు, సంతానం కావాలి అని కోరాడు జయపాలుడు. అప్పుడు అమ్మవారు, దీర్ఘాయువు వైధవ్యం ఉన్న కన్య కావాలా, అమ్మాయి కావాలా, లేకపోతే అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా, కోరుకోమని అడిగింది ఆవిడ. అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలి కదా, నాకు కుమారుడినే ప్రసాదించమని అడిగాడు. అప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, ఇదిగో ఇక్కడ ఈ దేవాలయానికి పక్కన
ఒక గణపతి విగ్రహం ఉంది. ఆ గణపతి విగ్రహం పైన ఒక చూతవృక్ష ఫలం ఉంది. ఆ గణపతి నాభియందు అడుగు వేసి నువ్వు పైకెక్కి ఆ సూతవృక్ష ఫలాన్ని నీ భార్యకివ్వు అని చెప్పి అంతర్ధానం అయింది ఆవిడ. అప్పుడు జైపాలుడు ఆ గణపతి విగ్రహాన్ని చూశాడు. నాభి దగ్గర కాలు పెట్టి పైకెక్కి వృక్షానికి ఆవిడ ఒక్క పండు కోసుకోమంది. వృక్షానికి ఉన్న పళ్ళన్నీ కోసేశాడు. దాంతో గణపతి కోపం వచ్చింది. ఏమన్నాడంటే, నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడు అని గణపతి శపించాడు. ఇంకా జైపాలుడు చేసేదేమీ లేక ఇంటికి వచ్చేసాడు. కొన్నాళ్ళకి జైపాలుడి భార్య గర్భవతి అయింది. ఒక చాలా చాలా అందమైన ఒక కుమారుణ్ణి కంది. ఆ కుమారుడికి కూడా నెమ్మది నెమ్మదిగా కుమారుడు పెరుగుతున్నాడు, కానీ ఈ భార్యాభర్త ఇద్దరికి కూడా దిగులు ఎక్కువ అయిపోతుంది చాలా. ఎందుకంటే 16వ ఏట మరణిస్తాడు అని అని వివాహం జరిగితే ఏమన్నా కుమారుడు ఆయుష్ పెరుగుతుందేమో అని భావించి కుమారుడికి వివాహం చేద్దామని అనుకున్నారు. అని అనుకుంటే భర్త ఏమన్నాడంటే, కాశీకి వెళ్ళొస్తారు కదా, స్నాతకం చేసుకున్నాక కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుని దర్శించుకుని వచ్చాక వివాహం చేద్దాము అని అనుకున్నారు. అయితే మేనమామ అన్నాడు, ఈ కుమారుడి గండం తప్పించడానికి ముందర కాశీకి తీసుకెళ్ళిపోతాను నేను అని. ఏదో బాటసారుల్లాగా, రాజుల్లాగా కాకుండా బాటసారుల్లాగా ఆ కుమారుణ్ణి మేనమామతో కాశీకి పంపించారు. త్రోవలో వాళ్ళు ప్రతిష్టానపురం చేరి అక్కడ ఒక ఉద్యానవనంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. సరిగ్గా అక్కడ కొంతమంది ఆడపిల్లలు ఆడుకుంటున్నారు, చిన్నపిల్లలు. వాళ్ళలో సుశీల అనే ఒక కన్య మరో కన్యతో గొడవ పడితే ఆ రెండో కన్య సుశీలని తిట్టకూడని తిట్లతో కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల నవ్వేసి, మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరు కూడా వైధవ్యం ఉండదు మాకు అంది. అని అనేసరికి జయపాలుడి కుమారుడు శివుడు, అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు ఉన్నారు. అప్పుడు ఈ మేనమామ అనుకున్నాడు, తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి తెలుసు కదా, అందుకని ఈ అమ్మాయి సుశీల కనుక ఈ ఈ శివుడిని పెళ్లి చేసుకుంటే, శివుడు అంటే ఆ పిల్లాడు పెళ్లి చేసుకుంటే శివుడికి ఆయుష్ పెరుగుతుంది అని అనుకున్నాడు. అని అనుకుని సుశీలకి పెళ్లి చేయాలంటే ఏం చేయాలి, మా అమ్మ శ్రావణ మంగళగౌరి వ్రతం చేస్తుంది అన్న సుశీల మాట విన్న శివుడి మేనమామకి ఒక ఉపాయం వచ్చింది. ఆ ఉపాయం ఏంటంటే, సుశీలను శివుడికిచ్చి పెళ్లి జరిపిస్తే మంగళగౌరి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది, పరిపూర్ణ ఆయుష్మంతుడవుతాడు అని భావించి మేనల్లుడు శివుడితో సహా అక్కడే ఉండిపోయాడు కొన్నాళ్ళు. ఈ శివుడి మేనమామ ధ్యానంలో ఉన్న సుశీల తల్లిదండ్రులు ప్రతిరోజు అక్కడ మంగళగౌరి దేవి ఆలయానికి వస్తారు. ఆ ఆలయానికి వచ్చి వాళ్ళు పూజ చేసేటప్పుడు, నా కుమార్తెకి తగిన వరుడు ఎక్కడున్నాడో చూపించండి అని వాళ్ళిద్దరూ కోరుకుంటున్నారు అమ్మవారిని. కోరుకుంటుంటే ఈ శివుడి మేనమామ ఏమన్నాడంటే, రహస్యంగా ఉండి, ఈ నీ కూతురికి తగిన భర్త ఇదిగో ఇక్కడే ఉన్నాడు, శివుడు అతని పేరు అని చెప్పారు. అప్పుడు వాళ్ళు అక్కడ చుట్టూ వెతికి శివుడు ఎవడున్నాడా అని చెప్పి చూస్తే ఆ సుశీల కోసం చూస్తే అక్కడ శివుడు కనిపించాడు. వెంటనే ఏం చేశారంటే, అప్పటికప్పుడు సుశీలతో శివుడికి వివాహం జరిపించేశారు. వివాహం ఇప్పట్లాగా ఒక్క రోజులో అయిపోయేది కాదు, కొన్నాళ్ల పాటు అది కొనసాగేది. పెళ్ళయింది. ఆ కొత్త దంపతులు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించారు. మంగళగౌరీదేవి ముత్తైదు రూపంలో సుశీల కల్లో, ఇద్దరు నిద్రపోతున్నారు బ్రహ్మచర్యాన్ని పాటించి. సుశీలకు మంగళగౌరీదేవి కల్లో కనబడి, నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతనికి ఆయువు అయిపోయింది, దీనికి ఒక మార్గం చెప్తాను విను. కొంతసేపట్లో కృష్ణ సర్పం నీ భర్తను కరవడానికి వస్తుంది. నువ్వు వెంటనే ఏం చేస్తావంటే, ఒక పాలున్న ఒక కుండను తీసుకొచ్చి దాని ముందు పెట్టు. అప్పుడు ఆ పాము పాలు తాగేసి ఆ ఘటనలోకి ప్రవేశించాక ఒక వస్త్రంతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టేసేయి. ఉదయాన్నే దాన్ని నువ్వు నీ తల్లికి వాయనం ఇవ్వు, నీ భర్తకి ఆ గండం తప్పిపోతుంది అని చెప్పి అంతర్ధానమైంది. అయితే ఈ సుశీల ఏం చేసిందంటే, కొంచెంసేపు అక్కడ చూసేసరికి నిజంగానే ఒక కృష్ణ సర్పం వచ్చింది. వస్తే ఈ సుశీల తీసుకెళ్లి కృష్ణ సర్పం ఎదురకుండా ఒక పాలతో నిండిన కుండను పెట్టింది. ఆ సర్పం ఆ పాలు తాగేసి కుండలోకి వెళ్ళంగానే తన దగ్గర పక్కన ఉన్న వస్త్రంతో వాసన కట్టేసింది. ఈ శివుడు లేచి మేనమామ లేపేశాడు. మొత్తం వివాహం అంతా పూర్తయ్యేదాకా మనం ఉండడానికి, అన్ని కార్యక్రమాలు అయ్యేదాకా ఉండడానికి లేదు, ముందర మనం కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో సుశీల దగ్గరికి వద్దాము అని చెప్పేసి వాళ్ళు వారణాసి రహస్యంగా ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతే ఈ సుశీల పొద్దున్నే లేచి చూసేసరికి భర్త లేడు అక్కడ.
భర్త లేకపోయేసరికి సరే ఈ ఘటాన్ని తల్లికి మంగళగౌరి స్వరూపంగా వాయనం ఇచ్చేసింది. వాయనం ఇచ్చిన తర్వాత తండ్రి అన్నాడు, ఇదేంటి ఇలా జరిగింది, సరే నీకు మళ్ళీ వివాహం చేస్తాను అన్నాడు. అంటే సుశీల్ అంది, ఎక్కర్లేదు, మళ్ళా తిరిగి నా భర్త నన్ను కలవడానికి వస్తాడు, మీరేం చేస్తారంటే ఈ బాటసారులందరికీ, యాత్రలు చేసుకుంటూ వెనక్కి తిరిగి వచ్చే వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయండి, ప్రతిరోజు నేను చూసుకుంటాను అంది. శివుడు ఏం చేశాడంటే ఆ రోజు రాత్రి తన ఉంగరాన్ని అక్కడ కింద పడేసేసి వెళ్ళిపోయాడు. ఆ ఉంగరం ఈవిడ వేలికి పెట్టేసుకుంది సుశీల. ప్రతిరోజు బాటసార్లు అందరూ వస్తే ఆ బాటసార్లందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు, సుశీల చూసుకుంటూ ఉంది. శివుడి మేనమామ ఇద్దరు వారణాసి నగరానికి వెళ్ళారు. అక్కడ విశ్వనాథుడి దర్శనం చేసుకున్నారు, అన్నపూర్ణని ప్రార్థించారు, విశాలాక్షిని చూశారు, డుంటి గణపతిని చూశారు, కాలభైరవుడి దర్శనం చేసుకున్నారు. అక్కడ చూడాల్సిన క్షేత్రాలన్నీ చూసుకొని వెనక్కి తిరిగి వస్తూ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అని చెప్పేసి మళ్ళా ఈ ప్రతిష్టానపురానికి వచ్చేసారు. అక్కడ మహిష్మతి నగరానికి వచ్చారు. వచ్చేసరికి అక్కడ ఈ భోజనాలు పెడుతున్నారు రాజుగారు అని అనేసరికి వీళ్ళిద్దరు కూడా వెళ్ళి బాటసార్లకు భోజనాలు పెడతారంటే ఆ భోజనాల దగ్గర భోజనం చేయడానికి కూర్చున్నారు. సుశీల ఈ బాటసార్లందరినీ చూస్తూ గబుక్కున శివుడి చేయి పట్టుకుంది. పట్టుకునేసరికి శివుడు ఏమిటి, ఏమైంది అని అంటే, ఇతనే, ఇదిగో ఇతనే నా భర్త అని తను పెట్టుకున్న ఉంగరాన్ని తీసి ఇచ్చింది. ఆ ఉంగరం పెట్టుకున్నాక అప్పుడు శివుడి మేనమామ, అవును మేము ఆ రోజు బయలుదేరి వెళ్ళిపోయాము, ఎందుకంటే ఆయుష్ తక్కువగా ఉంది, విశ్వనాథుడి దర్శనం చేసుకుని వెనక్కి వద్దాము అని వెళ్ళాము అని. అప్పుడు మిగిలిన వివాహ కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. అలా అప్పుడు సుశీలను శివుడు అడిగాడు, నా ఆయుష్ ఎలా పెరిగింది అని అంటే సుశీల ఇదంతా కూడా శ్రావణ మంగళగౌరి వ్రతం ప్రభావం అని చెప్పింది. అని చెప్పి కృష్ణ పరమాత్మ ఈ కథను ద్రౌపదికి చెప్పినట్లుగా మనకు పురాణాల్లో కనిపిస్తుంది అని. ఇది అయిన తర్వాత శివుడు, సుశీల, మిగిలిన బంధువులు అందరూ కలిసి శివుడి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు అమ్మ ఎలా జరిగింది నీకు అంటే శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని గురించి చెప్పి, ఆ మంగళగౌరి వ్రతాన్ని అందరూ చేసుకున్నారు, ఆ మంగళగౌరి కాటుకని పెట్టుకున్నారు, అందరికీ కూడా వైధవ్యం అనేది లేకుండా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు అనేది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ మంగళగౌరీ దేవతార్పణమస్తు, పాదార్పణమస్తు. ఆ అట్లకాడకి మీద కొద్దిగా, చాలా కొద్దిగా వేడిగా ఉండగానే ఆవు నేతిని కొద్దిగా, ఒక్క చుక్క ఆవు నేతిని వేస్తే వేలుతో కనుక దాన్నంతా కలిపితే అది కాటికలాగా తయారవుతుంది. మంగళగౌరీ దేవికి నమస్కారం చేసుకోండమ్మా. శ్రీమంత్రాక్షరమాలయా గిరిసుతాం యః పూజయేచ్చేతసా సంధ్యాసు ప్రతివాసరం సునియతస్తస్యామలం స్యాస్మనః చిత్తాంభోరుహమంటపే గిరిసుత నృత్యం విధత్తే సదా వాణీ వక్త్రసరోరుహే జలధిజా గేహే జగన్మంగళ. రక్ష రక్ష జగన్మాత దేవి మంగళచండికే హారికే విపదాన్ రాశేర్ హర్షమంగళకారికే హర్షమంగళదక్షే చ హర్షమంగళదాయికే శుభే మంగళదక్షే చ శుభే మంగళచండికే మంగళే మంగళార్హే చ సర్వమంగళమంగళే సతాం మంగళదే దేవి సర్వేషాం మంగళాలయే పూజ్యే మంగళవారే చ మంగళాభీష్టదేవతే పూజ్యే మంగళభూపస్య మనువంశస్య సంతతం మంగళాధిష్టాతృదేవి మంగళానాంచ మంగళే సంసారమంగళాధారే మోక్షమంగళదాయిని సారే చ మంగళాధారే పాలికే సర్వకర్మణాం ప్రతిమంగళవారే చ పూజ్యే శ్రీమంగళప్రదే పుత్రాన్ దేహి ధనం దేహి సౌభాగ్యం సర్వమంగళం సౌమంగళ్యం సుఖం జ్ఞానం దేహి మే శివసుందరి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి తత్సర్వం క్షమ్యతాం దేవి కాత్యాయని నమోస్తుతే. సర్వం శ్రీమంగళగౌరీ దేవతార్పణమస్తు. అనయా మయా కృతయా పూజయా శ్రీమంగళగౌరీ సుప్రసన్నా వరదా భవతు. తర్వాత శనగలు, కొంచెం బెల్లం, కొత్త రవిక, ఫలాలు, పుష్పాలు, దక్షిణలు
మొత్తం అన్నీ కూడా ఒక బుట్టలో పెట్టి బుట్ట వాయనం ఇస్తారు అమ్మవారికి. అమ్మవారికి చూపించి దాన్ని వాయనం అందరికీ ఇచ్చుకోవచ్చు. మంగళగౌరి దేవతకు నివేదించిన శనగలు మొదలైన మంగళ ద్రవ్యాలను సువాసిని స్త్రీలకు ముఖ్యంగా మొట్టమొదట తల్లికివ్వాలి. కాత్యాయని శివా గౌరి సావిత్రి సర్వమంగళ సువాసినిభ్యో దాస్యామి వాయనాని ప్రసీదతు అని ఈ మంత్రం చదువుతూ కాత్యాయని శివ గౌరీ సావిత్రి సర్వమంగళ సువాసినిభ్యో దాస్యామి వాయనాని ప్రసీదతు అని మంత్రం చెప్తూ స్త్రీలకు ముందర తల్లికి ఇవ్వాలి. తల్లికిచ్చి తర్వాత మిగిలిన స్త్రీలకు ఇవ్వచ్చు. ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం అంటే వాళ్ళు పుచ్చుకుంటి వాయనం అంటారు. శనగలు, తాంబూలము, పళ్ళు, పూలు, అవకాశం ఉంటే పూలు అని. ఈ దీపాలు ఏం చేస్తారంటే ఈ దీపాలు మామూలుగా గోదావరి జిల్లాలో అయితే ఎవరైతే నోము చూసుకున్నారో వాళ్ళు తినేస్తారు. కానీ మిగిలిన అన్ని చోట్ల ఏం చేస్తారంటే ఒక దీపం తినేసి ఒత్తి తీసేసి దీపం తినేస్తారు. దీపం తినేసి మిగిలిన దీపాలు ఏం చేస్తారంటే ముత్తైదువులకి ఇస్తారు తినడానికి. తల్లికి మొట్టమొదటి వాయనం ఇవ్వాలి, తర్వాత మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి. అలాగే కథని వింటూ కాటుకని పెట్టుకోవాలి. ఆ కాటికనిచ్చి ముందర వీళ్ళకి వాయనం ఇచ్చేటప్పుడు ముందర బొట్టు పెట్టి గంధం రాసి పసుపు రాసి తర్వాత ఈ కాటికి ఇచ్చి అక్షింతలు ఇచ్చి వాళ్ళకి వాయనం ఇచ్చి నమస్కారం చేయాలి. వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తున్నమ్మ వాయనం అంటే వాళ్ళు పుచ్చుకొంటి వాయనం అంటారు. 3 సార్లు అలా అన్నాక ఆ వచ్చిన వారు ఎవరు అంటే నేనే మంగళగౌరీ దేవిని అని వాళ్ళ చేత అనుకుని మీరు అడిగితి వరం కోరితి వరం అంటే వాళ్ళు ఇచ్చితి వరం అని అన్నాక ఆ వాయనం ఇచ్చేసి నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకోండి. అమ్మవారి కుంకుమ పూజ చేశాం కదా, కుంకాన్ని నుదుట పెట్టుకోండి, కాటికని కళ్ళకి పెట్టుకోండి. సువాసనలకు అవకాశం ఉంటే ఒక ముత్తైదుకి భోజనం పెట్టండి. ఇలాగా ప్రతి మంగళవారం శ్రవణ మంగళవారం నోచుకోవాలి. అమ్మవారి కృప అందరి మీద ఉంటుంది. ధన్యవాదాలు.